హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటిదంటే పుష్ప పార్ట్ 2 ద రూల్ 20 డేస్ కలెక్షన్ అయితే బయటకైతే వచ్చేసాయి అనమాట. మనకి చాలా మంచి కలెక్షన్ వస్తున్నాయి లేదా అని తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. తెలుగు స్టేట్ అయితే 20 రోజులకైతే 1.48 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఏరియా వరే చూసే మనకైతే నైజాం అయితే 96.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇంకా బ్రేక్ అంటే 100 కోట్లు ఇంకా బ్రేక్ అయితే కాలేదన్నమాట. నైజాంలో అయితే సీడెట్లు అయితే 31.55 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అయిన రేట్ అయితే 30 కోట్లు. ఎట్లయితే బ్రేక్ అయిన అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఉత్తరాంధ్రలో అయితే 23.64 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అయిన రేట్ అయితే 23 కోట్లు. మరి ఇక్కడ కూడా మనకైతే బ్రేక్ అయితే అయిపోయింది అనమాట. ఉత్తరాంధ్రలో అయితే ఈస్ట్లో అయితే 12.72 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అయిన రేట్ అయితే 14.40 కోట్లు. వెస్ట్లో అయితే 9.79 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అయిన రేట్ అయితే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 15.19 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అయిన రేట్ అయితే 15.20 కోట్లు. గుంటూరులో అయితే మాకైతే ఇవాళ కలెక్షన్ తోటి అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. కృష్ణాలో అయితే 12.54 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అయిన రేట్ అయితే 12.40 కోట్లు. కృష్ణాలో అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెల్లూరులో అయితే 7.72 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అయిన రేట్ అయితే 7.20 కోట్లు. బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 209.39 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 315.50 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బ్రేక్ అయిన రేట్ అయితే 215 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 6 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. తెలుగు స్టేట్లో అయితే ఈ వీకెండ్ లోపు అయితే మనకైతే ఆల్ ఏరియాస్లో అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అవబోతుంది అన్నమాట. కర్ణాటకలో అయితే ఇప్పటికైతే 51 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ రేట్ అయితే 32 కోట్లు. ఇక్కడైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. కర్ణాటకలో అయితే తమిళనాడులో అయితే 33.10 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ రేట్ అయితే 52 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా రావాల్సింది ఇక్కడైతే మనకి డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట. తమిళనాడులో అయితే కేరళలో అయితే 7.54 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ రేట్ అయితే 20 కోట్లు. తమిళనాడు కేరళ అయితే మనకైతే డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట. ఈ మూవీ అయితే హిందీ ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 336.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడైతే మనకైతే డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. ఇండస్ట్రీ హిట్ అయితే అయిపోయింది అనమాట. హిందీలో అయితే ఓవర్సీస్ అయితే 116.55 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 753.83 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. గ్రాస్ అయితే 1567 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది అనమాట. వరల్డ్ వైడ్ బిగ్ రేట్ అయితే 620 కోట్ల దాకా షేర్ అనమాట. ఇప్పటికే మనకు ప్రాఫిట్లు అయితే 133 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే సూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట. పుష్ప పార్ట్ 2 మూవీ. మరి మీరు ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటారు? బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, మన తెలుగు స్టేట్లో కూడా మనకి బ్రేక్ అయినా అవుతుందా లేదా కింద కూడా కామెంట్ చేయండి. ఓకేనా, మరి డార్లింగ్స్ మరి మూవీ కలెక్షన్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్.